గీతాంజలి అనే మహిళ నేను ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు వేధింపులు భరాయించలేక దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది ఈరోజు మనం చూస్తే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవనివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, ప్రతి చోట మహిళలకి 50% పైగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. మహిళల్ని ఎంపవర్ చేస్తాం, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేస్తామనే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. ఇప్పటికీ మహిళలు ఆవిడ పాపం ఇల్లు వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నారు ఆవిడ. ఇంకా 24 గంటల కాల ఇలాంటి ఒక ఆశగా ఆనందంగా బతుకుదాం, మా జగనన్న మాకు ఇల్లు ఇచ్చారని ఒక ఆనందాన్ని ఒక 24 గంటలు కూడా ఉండనివ్వాల. ఇలా ఈరోజు జనసేన మరియు టీడీపీ కార్యకర్తలు అవనివ్వండి, సోషల్ మీడియా వాళ్ళు అవనివ్వండి, అందరూ ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలో ఉంటారు. ఎవరికి ఏ నాయకుల మనోభావాలు నచ్చి చేస్తే వాళ్ళ నాయకులను ఫాలో అవ్వండి తప్పకుండా. ఇది ఎక్కడ మొత్తం ఇండియాలో స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఉంది. తప్పితే ఒక మహిళని కించపరిచి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు జనసేన టీడీపీ కార్యకర్తలు లేదని అంటే మన సోషల్ మీడియా వాళ్ళు ఏదైతే చేశారో ఇది చాలా అమానుషం. వాళ్ళ నాయకులు కూడా ఇలా వాళ్ళ యొక్క ఫాలోవర్స్ చేత చేయించడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా బతికే స్వేచ్ఛ ఉంది. అందులో చాలా సంతోషంగా ఈరోజు 31 లక్షల పైచిలకు మందికి ఈరోజు ఇల్లులు వచ్చాయి. వాళ్ళందరిలో ఒక మహిళ తన ఆనందాన్ని వ్యక్తపరచడం తప్ప, లేదంటే తను సంతోషంగా జీవించడం తప్ప, లేదు అని అంటే ఇలాంటి మ్యానిపులేటింగ్, లేదు అని అంటే ఇలాంటి ఒక కుంచిత భావాలున్న నాయకులు మన రాష్ట్రానికి అవసరమా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈవెన్ ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 12 గంటల పైన అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి స్పందించాల. ఇలా తప్పు జరిగింది మా వైపు నుంచి, మంచి జరిగితే మంచి అని చెప్పరు, లేదు అని అంటే మంచి పనులు జరిగితే సహించలేరు. లేదు, ఈరోజు ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి మంచి చేస్తూ ఉంటే చూడలేరు. అది కాకపోగా చెడు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఖండించలేరు వాళ్ళ వ్యక్తుల తరపున. మరి దేనికి వీళ్ళు నాయకులు సమాజానికి రేపు పొద్దున్న ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇదంతా ప్రజలు తప్పకుండా గమనించాలి. గమనించి ఏది మంచి, ఇలాంటి నాయకులు రాష్ట్రానికి అవసరం లేదు. ఇది గమనించి రేపు పొద్దున రాష్ట్రం బాగోవాలి అని అంటే, మహిళలు సురక్షితంగా ఉండాలి అంటే మళ్ళీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడే రావాలని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్ మహిళగా నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మరి మొన్న చూసుకున్నట్లయితే సభ అయిపోయిన తర్వాత మేము కూడా చూసామండి వీడియోలో. ఆవిడ ఎంత ఆనందంగా చెప్పిందంటే, జగనన్న నాకు ఇల్లు ఇచ్చారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఈయన ప్రభుత్వంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, నా కుటుంబం, నేను ఎవరిస్తారు ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లు అని ఆవిడ చాలా సంతోషంగా చెప్పింది. ఆ రోజు మేము వీడియో చూస్తున్నప్పుడు నిజంగా మహిళలు జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందారు, లేకపోతే ఎంత సంతోషంగా ఉన్నారని మేము అందరం కూడా వీడియో చూసాం. కానీ ఈ రోజున ఆమె చనిపోయిందంటే నిజంగా ఒక మహిళగా నేనైతే చాలా బాధపడుతున్నానండి. 2 చిన్న పిల్లలు, ఆ కుటుంబాన్ని ఒక మహిళ లేకపోతే ఎంత బాధపడతారు అనేది అది నిజంగా మాకు అర్థమవుతుంది. ఈ రోజున వాళ్ళు ట్రోల్ చేస్తున్న ఆ మెసేజెస్ కానీ, లేకపోతే జనసేన నాయకులు కానీ, లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ మేము చూస్తున్న మెసేజ్లు ఎలా ఉన్నాయంటే ఎంతో దారుణంగా ఉన్నాయి. ఎవరు కూడా ఏ మహిళ అయినా సరే అటువంటి మెసేజ్లు చూసినప్పుడు వాళ్ళు మనస్తాపంతో కృంగిపోయి, నిజంగా ఆవిడ ఈ రోజున అలా చనిపోవడానికి కారణం నిజంగా ఈ జనసేన నాయకులు లేకపోతే టీడీపీ నాయకులని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఆవిడ మనసు ఎంతో బాధపడితే కానీ ఆవిడ ఆ నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజున జగనన్న చేస్తున్న పాలన వాళ్ళు చూస్తూ ఓర్వలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అందరి మనస్తత్వం ఒకలా ఉండదు, కానీ ఆవిడకి ఎంతో మనస్తాపం అనిపించి ఈరోజు ఆవిడ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా బాధాకరం. ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది మహిళలు ఈరోజు జగనన్న అభివృద్ధి కోసమో లేకపోతే జగనన్న చేసిన పథకాల వల్ల ఎంతో అభివృద్ధి పొంది ఎంతో సంతోషంగా ఉన్నారు. అటువంటి ఈ రోజుల్లో మళ్ళీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్న మహిళల్లో నిజంగా ఒక ఆమె చనిపోయిందంటే ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. ఈరోజు ఒక మహిళని ఎంత వేధిస్తే ఆవిడ మనస్తాపం చెంది చనిపోయిందో గీతాంజలి గారి విషయంలో చూసామండి. కాకపోతే ఈరోజు ఆవిడ చనిపోయింది 2 చిన్న పిల్లలతో, ఆ కుటుంబం వీధిలో పడిందంటే దానికి కారణం ఎవరు అంటే, ఒక మహిళగా ఒక అన్నగా ఆయన చేసిన దాన్ని ఆవిడ ఆనందంగా చెప్పడమే ఆవిడ చేసిన పాపమా? అంటే ఆయన చేసిన నిజాయితీగా మాకు ఇన్ని పథకాలు ఇచ్చారు, మేము ఇంత ఆనందంగా ఉన్నాము అని చెప్పి సంతోషంతో చెబితే, అది వారవలేని తనంతో ఇలా ట్రోల్ చేసి ఆవిడ మనస్తాపానికి చెందించి చనిపోయే వరకు తీసుకొచ్చారు. అలాంటిది మేము కూడా ఒక మహిళగా మాకు చాలా బాధ అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే.
ఉంటాయి. మేము ప్రతిరోజు బయటకు తిరిగే ఆడవాళ్ళకి మా జగనన్న అంత హోదా ఉందతనాన్ని ఇచ్చి మా అందరికీ భరోసా కల్పించి మంచి మంచి పథకాలు ఇచ్చి మహిళలు బయట తిరగాలి, వాళ్ళ కుటుంబం కోసం కష్టపడాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే దానికోసం ఆయన ఎంతో కష్టపడుతుంటే చూసి ఓర్వలేక ఇలాంటి పనులన్నీ చేసి మహిళల్ని ఏదిస్తున్నారు అంటే ఈరోజు మళ్ళీ గుంపుగా జనాల్లోకి వచ్చేసి మేము ఉద్ధరించేస్తాం ఓట్లు వేయమంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ చూసి ఏ మహిళ కూడా మీకు ఓటేయదు. ఎందుకంటే అంత దారుణంగా మీరు మహిళల్ని విమర్శిస్తున్నారు, విమర్శించి మహిళల్ని బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి మహిళ కూడా తెలుసుకొని ఇలాంటి దుర్మార్గుల్ని మనం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని ఈ వేదిక సమంగా నేను చెబుతున్నాను. గీతాంజలి అనే మహిళ మొన్న జగనన్న ఇచ్చిన ఇళ్ల పట్టా చూపించి చాలా సంతోషంగా ఆవిడ మాట్లాడే మాటలు మహిళా లోకానికి నిజంగా ఇలాంటి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 2 ఆడపిల్లలు, ఆవిడ వచ్చి ఆ పట్టా తీసుకొని నాకు జగనన్న ఈ పట్టా ఇచ్చారు, నా 2 పిల్లలు ఇక్కడ ఉంటే జగనన్న జై జగనన్న అని అరిచి మరీ కేకలు పెట్టి చెప్పే పరిస్థితి, మా ఇంట్లో ఇన్ని పథకాలు వచ్చాయి అన్ని పథకాలు వచ్చాయని చెప్పడం చాలా అంటే ఈ రోజుల్లోని ఒక మహిళకి తల్లిదండ్రులు కానీ అత్తమామల నుంచి కూడా ఏ ఆస్తుపాస్తులు ఇవ్వకపోయినా ఒక జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఆడపిల్లకు ఒక పట్టా ఇచ్చి అభిమానంతో అమ్మాయి నిలబడేటట్టు చేసినందుకు ఈ అమ్మాయి ఇంత దారుణంగా నిజంగా చాలా బాధ అనిపిస్తుందని మాట్లాడడానికి కూడా మాకు అంటే పార్టీలో తిరిగామని కాదు, కానీ పార్టీలో లేకపోయినా ఒక ఆడపిల్లగా ఒక పట్టా నాకు ఇచ్చారు అని చూపించి చెప్పుకోవడం కూడా అది తప్పు అనేసి చెప్తే ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలో ఆడపిల్ల పుడితేనే భయపడే రోజులు వచ్చాయి. అంటే ఉన్నట్టు చెప్పుకోవడం కూడా ఈ రోజుల్లో తప్పుగా అనిపిస్తుందండి. నిజంగా చాలా బాధాకరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గీతాంజలి అనే మహిళా సోదరి ఐటీడీపీ వాళ్ళు దాసోహానికి బలైన సోదరి గీతాంజలికి ఈరోజు ఆవిడ అమ్మఒడి చేయూత అలా ఇల్లు పట్టా వచ్చిననే ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు ఇంత లబ్ధి పొందానని ఆనందం వ్యక్తం చేయడం వల్ల టీడీపీ జనసేన వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు దాసోహానికి ఈరోజు బలైంది. అంటే వాళ్ళు గెలవలేని ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఊరవలేక మహిళలకు మానసిక ఇబ్బంది గురి చేయనట్టుగా చేశారు. ఈరోజు ఆ మహిళా సోదరికి శ్రద్ధాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ గీతాంజలికి అన్యాయం జరిగిందంటే చాలా దారుణం అండి. మరి జగనన్న గారు ఇల్లు పట్టా ఇచ్చి ఆ పట్టా తీసుకొని కూడా 2 ఆడపిల్లలు ఆ అమ్మాయికి ఉన్నారు. అలాంటిది ఆ అమ్మాయి ఎంతో బాధాకరంగా సంతోషంగా వెళ్ళి సభలో నాకు పట్టా ఇచ్చారు అన్న, నాకు పథకాలు వస్తున్నాయని అని చెప్పినందుకు ఎంత దారుణం చేస్తారా? ఇది కుట్రపూర్వకంగా జరిగిందండి. జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు కావాలని చేశారు ఇది. ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఎన్నికల్లో గెలిచి మాట్లాడండి, అంతేగాని ఆడవాళ్ళ జీవితాలతోటి అన్యాయంగా ఆటలు ఆడకండి. ఇవాళ ఆ పిల్లలు పక్షులైపోయారు కదా, 2 పిల్లలు ఎవరు చూస్తారు? దానికి బాధ్యులు మీరు పోషిస్తారు ఆ పిల్లల్ని. ఆడపిల్లలతో ఉన్న వాళ్ళకి మీరు చెయ్యలేరు, మీరు పెట్టలేరు. పెట్టే వాళ్ళ మీద అన్యాయంగా చేసి ప్రాణాలు చేస్తున్నారంటే ఇది ఎంతవరకు దౌర్భాగ్యం అండి? మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ వాళ్ళకి చాలా దారుణం ఇది. ఏదో గవర్నమెంట్ ఇచ్చారు, పేదవాళ్ళకి పెట్టారు. మా జగనన్న ఆడపిల్లలకి ఇది ఇచ్చారు, అక్క చెల్లెలకి ఇచ్చారని చెప్పుకొని చూపించినందుకు ఆవిడకి ఇంత దారుణం చేస్తారా? ఇంత అన్యాయం చేస్తారా? ఎక్కడ దౌర్భాగ్యం అండి ఇది? మీరు పిల్లలు పెరిగి ఆ పిల్లలు పెంచి పెళ్లి పడాకులు మీరు చెయ్యగలరా? మీ రాజకీయం మీ స్వార్థమే మీరు చూసుకుంటారు, కానీ నేను గెలవాలని ఇప్పుడు వచ్చి మీరు చెయ్యలేని పనులని జగనన్న చేస్తున్నారు. ప్రజలకు ఆదుకుంటున్నారు, అక్క చెల్లెలకి చిన్నపిల్లలకి అన్నదమ్ములకి వృద్ధులకి ముసలిళ్ళకి అందరికీ ఆదుకుంటున్నారు. ఆదుకుంటే మీ కడుపులో ఎందుకంటే అగ్గిపోసుకుంటారు. చేతనైతే మీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మీరు అప్పుడు చేసి చూపించవలసింది. మీరు చెయ్యలేని పని జగనన్న చేశారు. చేసినందుకు మహిళలు కూడా ఇప్పుడు చంపేస్తారా? ఇది చాలా దారుణం అండి. మేము చాలా బాధపడుతున్నామండి. ఆ పిల్లలకి చాలా అందరూ కూడా గవర్నమెంట్ చూసి చక్కగా కాపాడండి అని మేము ఆశీర్వదిస్తున్నామండి. చాలా దౌర్భాగ్యం అండి. ఎందుకంటే ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పని చేసినందుకు గాను మహిళే కదా ఒక బురద జల్లినట్లయితే తను ధైర్యంగా ఎదుర్కోలేదేమో అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెట్టారో, ఏవైతే మరి ఇంటి పట్ట తన చేతికిచ్చి తన సంతోషం వ్యక్తపరిచి నాకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు ఇల్లు వచ్చింది, నా పేరు మీద వచ్చింది అన్నందుకు గాను ఈ జనసేన పార్టీ టీడీపీ పార్టీ చేసిన దుర్మార్గపు
వాయిస్ని ఇచ్చి ఆవిడ ఆత్మహత్యకు పాల్గొనేటట్టు చేసినందుకు గాను వాళ్ళకి ఖచ్చితంగా ఆమె ఉసురు, వాళ్ళ కుటుంబం ఉసురు, ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి ఎవరైతే అలా స్క్రోల్ చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే గీతాంజలి అనే అమ్మాయి ధైర్యంగా మా జగనన్న నాకు ఒక ఇల్లు ఇచ్చారు, ఇన్నాళ్ళకు ఒక ఇంటిదాన్ని అయ్యాను, అందులోనే నా బిడ్డకి నాకు అమ్మఒడి వస్తూ ఉంది, మా అత్తగారికి ఆసరా వస్తుంది, మా మామగారికి పెన్షన్ వస్తుంది, దానివల్ల ఒక సంవత్సర కాలం నేను సంపాదించుకున్న డబ్బంతా కూడా కూడబెట్టుకుని ఈరోజు ఒక మంచి ఆర్థికంగా బలపడి నా పిల్లల్ని చదివించుకునే స్థితికి వచ్చానని చెప్పి చాలా సంతోషంగా ఆ వేదిక మీద చెప్పుకునేసరికి దానిని కూడా తీసుకొచ్చి ఈ టీడీపీ జనసేన నాయకులు ఘోరమైనటువంటి ట్రోల్స్ చేసి ఆ పిల్లని మానసికంగా చంపేశారు. వాలంటీర్ కదా, కండోములు తీసుకొస్తావా, బెడీలు తీసుకొస్తావా అని అంటే ఇంత ఘోరమైనటువంటి మాటలు. అంటే ఆ పిల్ల చిన్నపిల్ల, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్ల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. మరి వీళ్ళు చెయ్యరు, ఒకరు చేస్తే చూడలేరు అన్నట్టుగా అయిపోయింది టీడీపీ జనసేన నాయకులు. వాళ్ళకి చేసే శక్తి లేదు, అబద్ధపు మాటలు చెప్పి జీవితాలు గడిపించాలని చూస్తారు, మనుషులు నమ్మించాలని చూస్తారు, ఆడవాళ్ళని మోసం చేయాలని చూస్తారు. నిజంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చూసి తట్టుకోలేని పరిస్థితి, వారవలేని పరిస్థితి, భయం పట్టుకుంది వీళ్ళకి. ఇప్పుడు ముగ్గురు కలిసిపోయి గూడు పుటాణీలు వేసుకొని వాళ్ళు గెలిచేస్తాము అన్న ఆశల్లో ఉన్నారు, కానీ అది ఎక్కడ జరగదు. ఇటువంటి అమాయకులు ఉసురు తగులుతుంది గ్యారంటీగాను. 2 చిన్నపిల్లలు ఉన్నారండి అమ్మాయి గీతాంజలికి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఎంత మనోవేదనకు గురవకపోతే ఆ పిల్ల ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వస్తుంది. దానికి తగ్గ అంటే వీళ్ళు కూడా పొందుతారు. నిజంగా చెప్తున్నానండి, జనసేన టీడీపీ నాయకుల అమ్మాయి ఉసురు తగులుతుంది, వీళ్ళకు కూడా దాని తగ్గ పరిణామం అంటే దాని సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వీళ్ళు కూడా అనుభవిస్తారు.